3 డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు ఎట్లా చెప్పాలి, అలాగే 3 డిఫరెంట్ టైమింగ్స్ లో పూర్తయిపోయిన పని గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనేది ఈజీగా ఈ క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క క్లాస్ నాకు తెలిసి ఒక 20 క్లాసెస్ తో సమానం. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్. మీరు మాట్లాడడం ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తారు ఇంగ్లీష్. అంత ప్రాక్టికల్ క్లాస్ ఇది, అంత కాన్సెప్ట్ బేస్డ్ గా చెప్తున్నటువంటి కంటెంట్ ఇది. సో వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. మీరు ఎప్పుడు నేర్చుకున్నంత కొత్తగా ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. విత్ ఇన్ 1 వీక్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. వీకెండ్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళు, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీకెండ్ క్లాసెస్ అని చెప్పి మెసేజ్ చేయండి. ఓకే, సో లెట్ మీ గెట్ ఇన్ టు ద టాపిక్. ఇక్కడ నేను సింపుల్ గా తీసుకుంటున్నా చూడండి. ఇక్కడ ఐ హ్యావ్ ఏ క్లాస్, ఫస్ట్ నేను తీసుకున్న సెంటెన్స్ ఐ హ్యావ్ ఏ క్లాస్. ఓకే, అయితే చాలా డిఫరెంట్ థింగ్స్ కూడా నేను తీసుకున్నా. ఏంటి అది? ఐ హ్యాడ్ ఎ క్లాస్ అని తీసుకున్నా, ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్ అని తీసుకున్నా. ఇక్కడ నేను ఒకటే ఫ్రేమ్ లో 3 సెట్ చేసిన. అయితే యాక్చువల్ గా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లో పర్టికులర్ గా మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు కేవలం ఉండటం గురించి మాట్లాడటానికి మనకు కొన్ని బీ ఫార్మ్స్ ఉంటాయి. కేవలం కలిగి ఉండడం గురించి మాట్లాడడానికి మనకి ఇట్లా హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కొన్ని. తర్వాత ఒక పని జరగడం గురించి మాట్లాడినప్పుడు మనకి వర్బ్స్ ఉంటాయి. ఆ మూడింటి మధ్యలో తేడా అనేది చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు ఎట్లా చెప్పాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా, నాకు ఇప్పుడు క్లాస్ ఉంది అంటే ఎట్లా చెప్పాలి, నాకు నిన్న క్లాస్ ఉండే అంటే ఎట్లా చెప్పాలి, రేపు నాకు క్లాస్ ఉంటది అంటే ఎట్లా చెప్పాలి. ఓకే, సో ఈ 3 డిఫరెంట్ టైమింగ్స్ లో మనం ఏ విధంగా మాట్లాడొచ్చు అనేది ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ నేను ఒక కలిగి ఉండడం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి హ్యావ్, హ్యాజ్, ప్రస్తుతం కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్ అయితే వాళ్ళతో హ్యాజ్ వస్తుంది, మిగతా వాళ్ళతో హ్యావ్ ఉపయోగిస్తాం. ఓకే, ఇది ప్రస్తుతం కలిగి ఉండడం. మరి గతంలో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు ఏంటి? హ్యాడ్ ఉపయోగిస్తాం. ప్రతి ఒక్క పర్సన్ తో కూడా సేమ్ హ్యాడ్ ఉపయోగిస్తాం. మరి భవిష్యత్తులో కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు ఏంటి? విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా కలిగి ఉండడమే. కాకపోతే ప్రస్తుతం కలిగి ఉంటే ఎట్లా, గతంలో కలిగి ఉంటే ఎట్లా, భవిష్యత్తులో కలిగి ఉంటే ఎట్లా అనేది విషయం. ఓకే, ఇక్కడ చూస్తే కనుక నేను ప్రస్తుతం ఐ హ్యావ్ ఏ క్లాస్ అని చెప్తున్నా. ప్రస్తుతం కలిగి ఉండడం గురించి మాట్లాడినప్పుడు హ్యావ్ లేదా హ్యాజ్ ఉపయోగిస్తామని చెప్పుకుంటున్నా. ఇక్కడ ఒక విషయం చూడండి, ఐ హ్యావ్ ఏ క్లాస్ నౌ అంటున్నా. ఇక్కడ నౌ అనేది చెప్పినా చెప్పకపోయినా హ్యావ్ అంటేనే ప్రస్తుతం కలిగి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి దాని అర్థం ఏంటి? ప్రస్తుతం కలిగి ఉండడం గురించి చెప్తున్నాం. ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటే ఇప్పుడు నా క్లాస్ ఉంది అని అర్థం. ఇక్కడ నౌ అనేది చెప్పినా చెప్పకపోయినా కూడా ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రెసెంట్ అన్నమాట. ప్రెసెంట్ పొజిషన్, ప్రెసెంట్ హ్యావింగ్, రైట్? ఇక్కడ చూడండి ఐ హ్యావ్ ఏ క్లాస్. అయితే గతంలో అంటే నిన్న నాకు క్లాస్ ఉండే అనే విషయం చెప్పడానికి నేను ఇదంతా ఏమీ చేంజ్ చేయట్లేదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హ్యావ్ నేను ఏం చేస్తున్నా? హ్యాడ్ రాస్తున్నా. హ్యాడ్. అప్పుడు ఏమవుతుంది? ఐ హ్యాడ్ ఏ క్లాస్ ఎస్టర్డే అంటే నిన్న నాకు క్లాస్ ఉండే అని చెప్తున్నా. ఐ హ్యాడ్ ఏ క్లాస్ ఎస్టర్డే అంటే నిన్న నాకు క్లాస్ ఉన్నది లేదా ఉండేను అని చెప్తున్నా. గతంలో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు హ్యాడ్. ఇక్కడ ఎస్టర్డే అనేది చెప్పినా చెప్పకపోయినా హ్యాడ్ ఏం చెప్తుంది? హ్యాడ్ అంటేనే గతంలో కలిగి ఉండడం అనేది మన మైండ్ లో స్ట్రైక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు రేపు నాకు క్లాస్ ఉంటది అని చెప్తున్నా. రేపు నాకు క్లాస్ ఉంటది అని చెప్పేటువంటి కాంటెక్స్ట్ లో నేను ఏం చేస్తున్నా? ఒకే ఒక్క చేంజ్. ఇక్కడ ఐ విల్ హ్యావ్ యూజ్ చేస్తున్నా. ఐ అట్లనే ఉంది, ఆ క్లాస్ అట్లనే ఉంది. ఈ ప్లేస్ లో నేను ఏం చేస్తున్నా? ఐ విల్ హ్యావ్ a class tomorrow. Sorry, I will have a class tomorrow అంటే రేపు నాకు క్లాస్ ఉంటది అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి. ఏంటంటే ప్రస్తుతం కలిగి ఉండడం అనే కాన్సెప్ట్ వచ్చిన వెంటనే మన మైండ్ లో స్ట్రైక్ కావాలి హ్యావ్ లేదా హ్యాస్. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది. ఓకే, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు క్లాస్ ఉంది అంటున్నాం. ఇప్పుడు కాబట్టి ఏంటి? ప్రెసెంట్. ప్రెసెంట్ అంటే ఓకే హ్యావ్ లేదా హ్యాస్ స్ట్రైక్ అయిపోవాలి మైండ్ లో. నిన్న నాకు క్లాస్ ఉండే, నిన్న ఉండే
క్లాస్ నిన్న నేను కలిగి ఉంటిని. ఓకే, నిన్న కాబట్టి ఏంటి హ్యాడ్. ఓకే, మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. రేపు నాకు క్లాస్ ఉంటది అని చెప్తున్నా, రేపు అంటున్నా. సో భవిష్యత్తు అంటే రేపు నాకు క్లాస్ ఉంటది అనగానే విల్ హ్యావ్ మన మైండ్ లో స్ట్రైక్ అయిపోవాలి. అంత న్యాచురల్ గా మనకి అలవాటు పడినప్పుడే మన ఫ్లూయెన్సీ అనేది చాలా ఆర్గానిక్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం చెప్తున్నాం. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఒకసారి ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటే ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. ఐ హ్యాడ్ ఏ క్లాస్ అంటే నాకు నిన్న క్లాస్ ఉండే. ఐ విల్ హ్యావ్ ఏ క్లాస్ టుమారో రేపు నాకు క్లాస్ ఉంటుంది. ఈ విధంగా చెప్తున్నాం. ఓకే, ఇది ఓకే, ఇట్లా చెప్తున్నాం మనం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏంటి అంటే చూడండి, మనం చాలా చెప్తాం. ఇప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉంది అనుకోండి. ఐ హ్యావ్ ఏ బైక్. గతంలో నాకు బైసికిల్ ఉండేది. ఐ హ్యాడ్ ఏ బైసికిల్. బైసికిల్ ఇట్లా చెప్తాం ప్రొనౌన్సియేషన్. రేపు నా దగ్గర కార్ ఉంటుంది భవిష్యత్తులో. ఐ విల్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. ఈ విధంగా కావచ్చు. ఓకే, ఇట్లా చాలా సెంటెన్సెస్ ని మనం ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట, చాలా. ఓకే గైస్, సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం కలిగి ఉంటే హ్యావ్ లేదా హ్యాస్, గతంలో కలిగి ఉండడం అంటే హ్యాడ్. ఓకే, ఫ్యూచర్ లో కలిగి ఉంటాము అని చెప్పినప్పుడు విల్ హ్యావ్. ఈ మూడు క్వశ్చన్ చేయాలంటే ఎట్లా మరి? నేను కలిగి ఉన్నాను, ఇప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు ఈ విధంగా, గతంలో కలిగి ఉన్నాను అంటే ఇట్లా, భవిష్యత్తులో కలిగి ఉంటా అంటే ఇట్లా చెప్పినాం. మరి నేను నిన్ను క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావా, నీకు ఇప్పుడు క్లాస్ ఉందా అని నేను అడగాలి. నిన్న నీకు క్లాస్ ఉండేనా అని నేను అడగాలి. రేపు నీకు క్లాస్ ఉంటుందా అని నేను నిన్ను క్వశ్చన్ చేయాలి. ఈ క్వశ్చన్ చేయగలిగినప్పుడే మనకు కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది అలవాటు అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనం ఈజీగా ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాం. సో మరి ఆ క్వశ్చన్ మేకింగ్ ఎంత సింపుల్ గా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ యూ హ్యావ్ ఏ క్లాస్. యూ హ్యావ్ ఏ క్లాస్, నీకు క్లాస్ ఉంది. ఇది ఒక్క సెంటెన్స్ నేను తీసుకుంటున్నాను. యూ హ్యావ్ ఏ క్లాస్ అంటే నీకు క్లాస్ ఉంది అని అర్థం. నీకు క్లాస్ ఉందా, ఇప్పుడు నీకు క్లాస్ ఉందా అని అడిగినప్పుడు నేను ఏమంటున్నాను? డూ యూ హ్యావ్ ఏ క్లాస్. ఇప్పుడు నీకు క్లాస్ ఉందా అంటే డూ యూ హ్యావ్ ఏ క్లాస్ నౌ. ఇదేది చేంజ్ కాదు, ఇట్లనే ఉంటుంది. మరి నిన్న నీకు క్లాస్ ఉండేనా, నిన్న నీకు క్లాస్ ఉందా అని అడిగినప్పుడు డూ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా? డిడ్ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎస్టర్డే. డిడ్ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎస్టర్డే అని అడుగుతున్నా. ఏం చేంజ్ కాలేదు, అట్లనే ఉంది. మళ్ళీ రేపు నీకు క్లాస్ ఉంటుందా అని అడిగినప్పుడు నేను ఏం చేస్తున్నా? విల్ యూ హ్యావ్ ఏ క్లాస్ టుమారో అని అడుగుతున్నా. విల్ యూ హ్యావ్ ఏ క్లాస్ టుమారో అంటే రేపు నీకు క్లాస్ ఉంటుందా. ఈ విధంగా అంటే చూడండి, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇదంతా ఇట్లనే ఉంది. యూ హ్యావ్ ఏ క్లాస్. నేను చేసిన చేంజెస్ ఏంటి? ఇప్పుడు క్లాస్ ఉందా అంటే డూ యూ హ్యావ్ ఏ క్లాస్ అని అడిగినా. గతంలో అంటే నిన్న నీకు క్లాస్ ఉందా అని అడిగినప్పుడు డిడ్ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎస్టర్డే అని అడుగుతున్నా. రేపు నీకు క్లాస్ ఉంటుందా అని అడిగినప్పుడు విల్ యూ హ్యావ్ ఏ క్లాస్ టుమారో అని అడుగుతున్నా. అంతే, ఇవి మాత్రమే చేంజ్ అయినాయి. అంటే గుర్తు పెట్టుకోండి, క్వశ్చన్ లో డూ వచ్చినా, డిడ్ వచ్చినా, విల్ వచ్చినా, డస్ వచ్చినా ఇక్కడ హ్యావ్ మాత్రమే వస్తుంది. అది చాలా చాలా ల్యాండ్ మార్క్, మర్చిపోతుంది. హ్యావ్ మాత్రమే. అది ఏ డిఫరెంట్ టైమింగ్ అయినా సరే, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ప్రెసెంట్ కావచ్చు, ఇవి వచ్చిన ప్రతిసారి కూడా హ్యావే వస్తుంది తప్ప ఇక్కడ హ్యాజ్ రాదు. ఇది ఒక్కటి ల్యాండ్ మార్క్ గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతాం. అయితే డూ యూ హ్యావ్ ఏ క్లాస్ అని అడిగినప్పుడు ఆన్సర్ లో కూడా అదే డూ వస్తుంది. ఎస్ ఐ డూ లేదా నో ఐ డోంట్ అని చెప్తాం. డిడ్ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎస్టర్డే అని అడిగిన అప్పుడు ఆన్సర్ లో కూడా ఎస్ ఐ డిడ్ లేదా నో ఐ డిడ్ నాట్ అని చెప్తాం. ఓకే, విల్ యూ హ్యావ్ ఏ క్లాస్ టుమారో అని అడిగినప్పుడు యా ఐ విల్ అని చెప్తాము లేదా నో ఐ వోంట్ అని చెప్తాం. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు చూడండి, మనం దీన్ని యూజ్ చేసి చాలా అడగవచ్చు. ఇప్పుడు నాకు ఫోన్ పే ఉంది, నీకు ఫోన్ పే ఉందా అని క్వశ్చన్ అడగాలి. మీతో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీ ఫ్రెండ్ని క్వశ్చన్ అడగడం అనే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీరు సెంటెన్సెస్ ని మాట్లాడొచ్చు, మీ ఫ్రెండ్ని క్వశ్చన్ అడగొచ్చు. సో దట్ ద కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. ఇట్ విల్ హెల్ప్ యూ స్పీక్ కంటిన్యూయస్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. ఓకే, ఇక్కడ చూద్దాం మరి కొన్ని సెంటెన్సెస్ నేను తీసుకుంటున్నా. ఐ హ్యావ్ ఫోన్ పే అంటే నాకు ఫోన్ పే ఉంది. నీకు ఫోన్ పే ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నా. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఫోన్ పే. నీకు ఫోన్ పే ఉందా అని క్వశ్చన్ అడుగుతున్నా. ఇది మనం చాలా ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడే టెక్నిక్ అన్నమాట. ఓకే, ఐ హ్యావ్ ఫోన్ పే, నాకు ఫోన్ పే ఉంది. నీకు ఫోన్ పే ఉందా అని అడుగుతున్నప్పుడు డూ యూ హ్యావ్ ఫోన్ పే అని అడుగుతున్నా. ఓకే, ఇట్లా చెప్తున్నాం. తర్వాత గతంలో ఐ హ్యాడ్ ఎ బైక్, నాకు బైక్ ఉండేది ఒకప్పుడు.
ఐ హ్యాడ్ ఎ బైక్ అంటే నాకు బైక్ ఉండేది గతంలో. హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండడం. నేను గతంలో బైక్ కలిగి ఉండేవాడిని. నీకు బైక్ ఉండేదా అని అడుగుతున్నా, క్వశ్చన్ అడిగిన. అప్పుడు అది గతం కాబట్టి డిడ్ యూ హ్యావ్ ఎ బైక్, డిడ్ యూ హ్యావ్ ఎ బైక్. డిడ్ వచ్చినా కూడా హ్యావ్ ఏ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిడ్ యూ హ్యావ్ ఎ బైక్, నీకు బైక్ ఉండేదా ఒకప్పుడు అని అడుగుతున్నా. ఫైన్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఐ విల్ హ్యావ్ ఎ కార్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విల్ హ్యావ్ ఎ కార్ అంటే నేను కార్ కలిగి ఉంటా ఫ్యూచర్ లో. సో విల్ యూ హ్యావ్ ఎ కార్, నువ్వు కార్ కలిగి ఉంటావా ఫ్యూచర్ లో? ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది ట్రై చేయండి, చాలా ప్రాక్టికల్ గా మీ మైండ్ లోకి ఎక్కేస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ 3 డిఫరెంట్ టైమింగ్స్ లో మనము మాట్లాడుకున్న విషయం ఏంటంటే, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు ఏ విధంగా చెప్పాలి. ఓన్లీ కలిగి ఉండడం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి, మళ్ళా అదే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఓకే, మళ్ళా అవే హెల్పింగ్ వర్బ్స్ సేమ్ ఉన్నాయి. విల్ హ్యావ్ అండ్ హ్యాడ్, ఏం చేంజ్ లేదు. ఒక్క మెయిన్ వర్బ్ మాత్రమే రాస్తున్నాను, మెయిన్ వర్బ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అప్పుడు సెంటెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి. ప్రస్తుతం అయిపోయిన పని గురించి చెప్పేటప్పుడు హ్యావ్ హ్యాస్, ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం దీన్ని. హ్యావ్ హ్యాస్ తర్వాత వర్బ్ నెంబర్ 3 వస్తుంది. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ టెన్సెస్ లో కూడా వర్బ్ నెంబర్ 3 మాత్రమే ఉంటుంది. సేమ్. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నేను క్లాస్ స్టార్ట్ చేశాను అని అర్థం. అంటే ప్రస్తుతమే, ఇప్పుడే పూర్తయిన పని, ఇప్పుడే జరిగిన పని ఇది. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే ఇప్పుడే జరిగిన పని. ఓకే, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మరి? ఐ హ్యావ్ ఎ క్లాస్ అంటే ఏంటిది, ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. అప్పుడు ఏంటి అంటే, ఐ హ్యావ్ ఎ క్లాస్ అంటే నాకు క్లాస్ ఉంది ఇప్పుడు అని అర్థం, నేను క్లాస్ కలిగి ఉన్నాను ఇప్పుడు అని అర్థం. ఇక్కడ ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నేను క్లాస్ స్టార్ట్ చేశాను అని అర్థం. ఇక్కడ ఒక పని చేశాను నేను, ఇక్కడ ఓన్లీ కలిగి ఉండడం మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక పని చేశాను, అది ఇప్పుడే స్టార్ట్ అయిన పని, ఇప్పుడే జరిగిన పని. ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్, నేను క్లాస్ స్టార్ట్ చేశాను. ఫైన్. ఇప్పుడు నాకు నిన్న క్లాస్ ఉండే అని చెప్పినాం. నాకు నిన్న అంటే గతంలో నాకు క్లాస్ ఉండే అని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ ఎ క్లాస్ ఎస్టర్డే అంటున్నాం. ఐ హ్యాడ్ ఎ క్లాస్ ఎస్టర్డే. ఫైన్. ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ దే కేమ్, వాళ్ళు వచ్చే ముందే నేను క్లాస్ స్టార్ట్ చేసిన. ఎప్పుడు కూడా ఈ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా కాంబినేషన్ లో వస్తుంది, ఇండివిజువల్ సెంటెన్స్ గా అది రాదు. అంటే గతంలో 2 జరిగినప్పుడు అందులో మొదట జరిగిన పనిని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్, నేను క్లాస్ స్టార్ట్ చేశాను. బిఫోర్ ద కేమ్, వాళ్ళు వచ్చే లోపలనే నేను క్లాస్ స్టార్ట్ చేశాను అని. సరే, ఇది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు దీని గురించి. ఇక్కడ ఫ్యూచర్ లో ఇప్పుడు చూడండి, ఈ హ్యావ్ తీసేసి నేను విల్ హ్యావ్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఐ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటున్నా. అంటే ఏంటిది అనేది చూస్తే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చినాం. ఇక్కడ ఐ విల్ హ్యావ్ ఏ క్లాస్ అంటే దాని అర్థం ఏంటి, నేను క్లాస్ కలిగి ఉంటాను, నాకు రేపు క్లాస్ ఉంటది, భవిష్యత్తులో నాకు క్లాస్ ఉంటది అని చెప్తున్నాం. ఐ విల్ హ్యావ్ ఏ క్లాస్ అంటే. ఫైన్. ఐ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నేను క్లాస్ స్టార్ట్ చేసి ఉంటాను ఒక టైం వరకల్లా, బై ద ఈవినింగ్ టుమారో, బై దిస్ టైం టుమారో ఐ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే ఒక క్లాస్ ని నేను స్టార్ట్ చేసి ఉంటాను భవిష్యత్తులో అని చెప్పడానికి. ఈ విధంగా ఈ మూడింటికి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇది ఇప్పుడే పూర్తయిన పని, ఇది గతంలో ఎప్పుడో పూర్తయిన పని, ఇది భవిష్యత్తులో పూర్తి అయిపోయి ఉండే పని. ఓకే, ఇక్కడనేమో ప్రస్తుతం కలిగి ఉండడం, ఇక్కడ గతంలో కలిగి ఉండడం, ఇక్కడ భవిష్యత్తులో కలిగి ఉండడం. ఇది ఓన్లీ కలిగి ఉండడం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక పని జరగడం గురించి మాట్లాడుతున్నాం 3 డిఫరెంట్ టైమింగ్స్ లో. ఇప్పుడే పూర్తయిన పని ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ హ్యాస్ తర్వాత V3 వస్తుంది. యాజ్ యూజువల్ గా హీ సీ ఇట్ అయితే హ్యాస్ ప్లస్ V3 యూజ్ చేస్తాం, మిగతా అందరితో హ్యావ్ ప్లస్ V3. ఓకే, ఐ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్, నేను క్లాస్ స్టార్ట్ చేశాను, ఇప్పుడే జరిగిన పని. ఐ హ్యాడ్ స్టార్టెడ్ ద క్లాస్, నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను గతంలో, బిఫోర్ దే కేమ్, వాళ్ళు వచ్చే ముందే నేను క్లాస్ స్టార్ట్ చేశాను, గతంలో ఎప్పుడో పూర్తయిపోయిన పని. ఐ విల్ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నేను ఫ్యూచర్ లో క్లాస్ స్టార్ట్ చేసి ఉంటాను అని చెప్పడానికి, ఒక పర్టికులర్ టైం వరకు ఫ్యూచర్ లో పని పూర్తి చేసి ఉంటాను అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ 3 పర్ఫెక్ట్ టెన్సెస్ ఉన్నాయి, ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. మరి క్వశ్చన్ మేకింగ్ లో ఏం చేస్తాం? సేమ్. ఇక్కడ హ్యావ్ బయటకు వస్తుంది, ఇక్కడ విల్ బయటకు తీసుకొస్తాం, హ్యాడ్ బయటకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? హ్యావ్ యూ స్టార్టెడ్ ద క్లాస్ అంటే నువ్వు క్లాస్ స్టార్ట్ చేసావా, మీరు క్లాస్ స్టార్ట్ చేశారా, హ్యావ్ యూ స్టార్టెడ్ ద క్లాస్, ఈ విధంగా అడుగుతున్నాం.
మరి హ్యాడ్ యూ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ద కేమ్, వాళ్ళు వచ్చే ముందే మీరు క్లాస్ స్టార్ట్ చేశారా, గతంలో ఇది పాస్ట్ పర్ఫెక్ట్ ని చెప్పినప్పుడు. ఓకే, హ్యాడ్ యూ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ద కేమ్, వాళ్ళు వచ్చే ముందే మీరు క్లాస్ స్టార్ట్ చేశారా. ఇక్కడ రెండే ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఇది ఎప్పుడు సింగిల్ గా మనం అడగం, అది క్వశ్చన్ అయినా సెంటెన్స్ అయినా. మీరు క్లాస్ స్టార్ట్ చేసి ఉంటారా రేపు ఈ పాటకి అంటే విల్ బయటకు వస్తుంది. ఇక్కడ విల్ కి యూ కి మధ్యలో విల్ కి హ్యావ్ కి మధ్యలో సబ్జెక్ట్ ఉంటుంది. అప్పుడు ఏంటి, విల్ యూ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్, మీరు క్లాస్ స్టార్ట్ చేసి ఉంటారా, మీరు ఒక పర్టికులర్ టైం వరకు భవిష్యత్తులో క్లాస్ స్టార్ట్ చేసి ఉంటారా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఈ విధంగా విల్ యూ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్. అప్పుడు ఆన్సర్స్ ఏ విధంగా చెప్తాం, ఇప్పుడు హ్యావ్ యూ స్టార్టెడ్ ద క్లాస్ అంటే మీరు క్లాస్ స్టార్ట్ చేశారా అని క్వశ్చన్, ఎస్ ఐ హ్యావ్ లేకపోతే నో ఐ హ్యావెంట్ అనేది ఆన్సర్ చెప్తాం. ఇక్కడ హ్యాడ్ యూ స్టార్టెడ్ ద క్లాస్ బిఫోర్ ద కేమ్ అని అడిగినప్పుడు ఎస్ ఐ హ్యాడ్ లేకపోతే నో ఐ హ్యాడెంట్ అని చెప్తాం. ఫ్యూచర్ లో విల్ యూ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్ అని అడిగినప్పుడు ఎస్ ఐ విల్ హ్యావ్ అని చెప్తాం, లేదా నో ఐ వోంట్ హ్యావ్ అనేది ఆన్సర్స్ గా మనం చెప్తాం. ఓకే, సో ఈ విధంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో సెంటెన్సెస్ ఎట్లా చెప్పాలి, క్వశ్చన్స్ ఎట్లా అడగాలి ఇది. తర్వాత ఇక్కడ మీతో మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ ఫ్రెండ్ ని క్వశ్చన్ అడగడం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, చాలా క్లియర్ గా ఈజీగా ప్రతి ఒక్కరూ మాట్లాడడం నేర్చుకోవచ్చు కంఫర్టబుల్ గా. ఇక్కడ చూద్దాం, ఐ హావ్ గాన్ టు క్లాస్ అంటున్నా అంటే నేను క్లాస్ కి వెళ్ళాను, నువ్వు వెళ్ళినవా క్లాస్ కి అని అడుగుతున్నాం ఫ్రెండ్ అని. అప్పుడు ఏంటి, హ్యావ్ యూ గాన్ టు క్లాస్. ఓకే, నువ్వు క్లాస్ కి వెళ్ళినవా అంటే హ్యావ్ యూ గాన్ టు క్లాస్. నేను క్లాస్ కి వెళ్ళాను అని చెప్తున్నాను, నువ్వు క్లాస్ కి పోయినవా అని అడుగుతున్నా. సో ఏ విధంగా అనేది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నా, ఐ హావ్ గాన్ టు క్లాస్, నేను క్లాస్ కి పోయినా. హ్యావ్ యూ గాన్ టు క్లాస్, నువ్వు క్లాస్ కి పోయినవా, ఏ విధంగా అడుగుతున్నా. ఇప్పుడు ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్, నేను నా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి ఉంటాను బై నెక్స్ట్ వీక్ వరకు. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ప్రాజెక్ట్ అంటే నా ప్రాజెక్ట్ ని నెక్స్ట్ వీక్ వరకు నేను పూర్తి చేసి ఉంటాను. విల్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్, నువ్వు నీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ఉంటావా అని క్వశ్చన్ అడుగుతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఎందుకు తీసుకోలేదు ఈ ప్యాటర్న్ లో అంటే దాంతో కాంబినేషన్ వస్తుంది, దాని గురించి మనం తర్వాత క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఒకసారి కమింగ్ బ్యాక్ ఏంటి అంటే 3 డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉండడం గురించి చెప్పినప్పుడు ఎట్లా చెప్పాలి, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో ఒక పని చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో కలిగి ఉన్నారా అని అడిగినప్పుడు ఏ విధంగా అడగాలి క్వశ్చన్స్, 3 డిఫరెంట్ టైమింగ్స్ లో మీరు ఆ పని చేశారా అని క్వశ్చన్ మేకింగ్ చేసినప్పుడు ఏ విధంగా అడగాలి. సో మీతో మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్ తో ఎట్లా మాట్లాడాలి, ఇంత ప్రాక్టికల్ గా మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా యూ విల్ ఫైండ్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ స్పీకింగ్. ట్రస్ట్ మై వర్డ్స్ బికాస్ మై కంటెంట్ ఈస్ దట్ పవర్ఫుల్ and my confidence is as well that powerful. Okay, సో కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తికరంగా, ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, నేర్చుకోవడం కాదు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. వీకెండ్ క్లాసెస్ కోసం ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీకెండ్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం. ఆ క్లాసెస్ కోసం కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ టుమారో. బై బాయ్.